వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, ఎంతటి వారినైనా క్షమించేది లేదు. కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలతో సిద్ధం. భీమవరంలో జిల్లా ఎస్పీ అజిత్ ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్. 11.11 ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్, ప్రజలకు కార్పొరేట్ వైద్యం. ఇక డీటెయిల్స్ చూస్తే నరసరావుపేట మండలం కాకాని వద్ద జేఎన్టీయూ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీరావు, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ బాక్సులను నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచే విధానాన్ని క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ హెచ్చరించారు. ఆమె సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు నేను ఇక్కడ సత్తెనపల్లి సబ్ డివిజన్ కి వచ్చాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మన 4th నాడు కౌంటింగ్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ 2024ది కౌంటింగ్ డే ఉంది. సో అది లాస్ట్ డే ఆఫ్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుంటా చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది. సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను. సత్తెనపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్, డిఎస్పీ గారు, ఆల్ సిఐస్, ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎట్లా వాళ్ళు పని చేయాలి. సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈసారి. సిన్స్ మీ అందరికీ తెలుసు, పల్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. సో ఇప్పుడు అట్లా జరగకుండా చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము. మనం ట్రబల్సమ్ విలేజెస్ మొత్తం మా డిస్ట్రిక్ట్లో అరౌండ్ 150 ట్రబల్సమ్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము. అక్కడ సెన్సిటివిటీ హై ఉంది, పాత గొడవలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు పోలింగ్ రోజు పోస్ట్ పోల్ కూడా అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఒక ఫస్ట్ లిస్ట్లో ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 1666 ట్రబల్ మాంగర్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎంటైర్ పల్నాడు డిస్ట్రిక్ట్. సో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక కొత్త మన దగ్గర ఎన్ని కేసెస్, అరౌండ్ 150 కేసెస్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్ నమోదైనవి. దానికి ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మీ అందరి ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి అబ్జర్వింగ్ దట్ మన ఆల్ ఆఫీసర్స్, పర్టికులర్లీ మాచర్ల, నర్సరావుపేట్ ఎక్కడ ఈ ఇష్యూస్ ఎక్కువ జరిగినాయి అక్కడ అందరూ దీని మీదనే ఉన్నారు. సో మనం చాలా అరెస్ట్స్ కూడా చేశాము రీసెంట్లీ. ప్రతిరోజు జరుగుతున్నాయి, ఈరోజు కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము, అరెస్ట్ అయిన తర్వాత మనం ఇది చూస్తున్నాము దట్ వెదర్ వాళ్ళు బైండ్ ఓవర్లో ఆల్రెడీ ఉన్నారా లేదా. బైండ్ ఓవర్లో ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి డబ్బు కట్టినట్టు మనం చేస్తున్నాము. సో ఇప్పుడు రీసెంట్లీ చాలామందికి నోటీసెస్ కూడా వచ్చినాయి, మీరు 1 lakh డబ్బు కట్టాలి, 2 lakh డబ్బు కట్టాలి. ఎవరు అల్లర్లు, ఘర్షణలు, కొట్లాటలు ఏది జరిగినా కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలతో సిద్ధంగా ఉన్నామని రాజకీయ పార్టీలకు, ప్రజలకు తెలియజెప్పేలా భీమవరంలో జిల్లా ఎస్పీ అజిత ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే విధానాన్ని మాబ్ ఆపరేషన్ను భీమవరం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే లాఠీ జల్పించడం తప్పదని హెచ్చరించేలా ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగేందుకు అందరూ సహకరించాలని, గెలుపోటముల మధ్య ఎవరూ పరిస్థితి అదుపు తప్పేలా ప్రవర్తించవద్దని జిల్లా ఎస్పీ అజిత సూచించారు. మాక్ కంట్రోల్ రైట్ డ్రిల్, దిస్ ఇస్ ఎ మాక్ డ్రిల్. ఇది మీరు ఇప్పుడే చేయడం జరిగింది.
సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము, కౌంటింగ్ కి సిద్ధమవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతుంది. సో అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయడం జరిగింది. అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి, పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ బద్దంగా, అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులోని పార్టే ఇది మాక్ డ్రిల్ ఈరోజు చూసారు మీరు. అదే రకంగా చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాకు కౌంటింగ్ కి కానీ పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్, చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు. ప్రజా ఆశీర్వాదం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దైవం ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం భీమవరం నుండి చిన్న తిరుపతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాత్ర చేపట్టారు. భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల యాత్రను నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల జెండా ఊపి ప్రారంభించారు. భీమవరంకు చెందిన వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు 100 మంది వరకు ఈ యాత్రలో పాల్గొని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థిని ఉమాబాల మాట్లాడారు. ఈ రోజు ఉదయాన్నే భీమవరంలోని మావుళ్ళమ్మ దేవస్థానంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన భీమవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ప్రత్యేక పూజలు జరిపించి ద్వారకా తిరుమల యాత్రకు బయలుదేరడం జరుగుతుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉమాబాలని నేను పోటీ చేయడం జరిగింది. మరి మా ఇద్దరి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటూ వారు ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మరి భీమవరం మండలంలోని ముఖ్య నాయకులంతా కూడా ఈ ఎన్నికల తర్వాతే కాదు, గతంలో కూడా ఇది ఒక ఆనవాయితీగా వారు ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ముందు యాత్రని సాగిస్తూ ఉంటారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోటీ చేసిన వ్యక్తులందరికీ కూడా జనబలం, జనాదరణ పూర్తిగా ఉంది. మరి దైవ బలం కోసం, దేవుని ఆశీస్సుల కోసం వీరంతా ద్వారకా తిరుమల వెళ్ళడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే స్వామివారి కృపా కటాక్షాలు వారందరిపైన చూపించి వారి యాత్ర చక్కగా విజయవంతంగా సాగాలని, వారు భగవంతుని ఆశీస్సులతో వారు తిరిగి వచ్చి ఆ దేవుని ఆశీస్సులు మాపై కూడా ఉండడం వలన మేము అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో మొత్తం అందరూ కూడా అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ, తన కోడలు, వారి బంధువుల నుండి తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని తమని కాపాడండి సారు అంటూ ఒక వృద్ధురాలు వేడుకుంటున్నారు. నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు మరుగున పడిపోయి ఆస్తిపాస్తులు, ఆర్థిక లావాదేవీలు తప్ప మనుషుల మధ్య మమతనురాగాలు కొరవడుతున్నాయనడానికి రాజంపేట పట్టణంలోని మన్నూరు రామాలయం సమీపంలో గత ఆదివారం జరిగిన కిడ్నాప్ ఉదాంతమే ఉదాహరణ. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు గ్రామంలో ఆస్తి కోసం తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వృద్ధురాలు అని కూడా చూడకుండా తనపై భౌతిక దాడికి పాల్పడి ఒంటి మీద నగలు కూడా దోచుకుని ఖాళీ పేపర్లపై, బ్యాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, సంతకాలు చేయకపోతే చంపేస్తామని బెదిరించారని, ఒంటరినైన నన్ను ఇలా ఇబ్బందులు చేసి బెదిరిస్తూ ఆస్తి కాజేసేందుకు కుట్రలు పన్నారంటూ ఆరోపిస్తూ కుడుమల లక్ష్మీ నరసింహ బోరున విలిపించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తనకు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని 2 కుమారులు సంతానమని, వీరిలో చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి ఒంటిమిట్ట మండలం మంటంపల్లె వాసైన రేవతితో సుమారు 9 ఏళ్ల క్రితం వివాహం జరిపించామని తెలిపారు. నా పేరు లచ్చినరసమ్మ, పొడవ లచ్చినరసమ్మ. నాకు 2 కొడుకులు కోయిట్లో ఉన్నారు. ఒక చిన్న కొడుకు చేసుకొని పెళ్లి చేసుకొని 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళ నుంచి 1 నెల 2 పిల్ల పుట్టింది. నేను పంపిరంట అంటే వాళ్ళ అమ్మ జమ చేసి రప్పించుకున్నాంచి నా నీళ్ళు పోయినాక నేను పోయినా, నువ్వు పంపిమ్మా, బయసనంగా ఉంటుంది పంపిమ్మా అంటే నేను పంపించేదని కాదు, అదే పెద్ద మనిషి చేత అనిపించిన. ఆమెను పొద్దుకినాక కూర్చున్నాము, పొట్టల్లా ఆమెను వచ్చేసినాం. వచ్చినాక మళ్ళా
ఒక 4 నెలలు అట్లా ఉంటారు. అవును, మళ్ళా పోలీసు వాళ్ళను పెద్ద మనుషులు అందరిని వేసుకొచ్చినారు. నాది ఏమి లేదు, నేను తెలియని దాన్ని, నన్ను ఎందుకు ఈ ప్రకారం బాగటం అని అంటే కడపంతా తిప్పినారు, ఒంటిమిట్ట అంతా తిప్పినారు. నాకు న్యాయం చేయలే. మళ్ళా ఆఖరికి వచ్చేసరికి అమ్మ ఆ ఇంటికాడికి కావద్దన్నారు పోలీసు వాళ్ళు. మళ్ళీ నా ఇంటికాడికి రాకుండా అన్నారు. నువ్వు ఏడన్నా కాసిన ఆయన కాడు ఉండు ఆయన కాడికి ఉండా. నేను ఎందుకుంటా కాసిన ఆయన కాడ ఇల్లు బాకి సంపాదించుకొని నేను నా కష్టం కానేది నా కష్టార్థం సంపాదించుకొని ఎందుకుంటానంటే కోర్టుకు వేసుకోమన్నాడు. ఆ కోర్టు గొడక వేసున్నాము. ఇంత ఈ ప్రకారము నన్ను ఇది చేస్తుంది రేవతి. ఆదివారం ఆ పొద్దు 5 మంది 3 శనివారం నుంచి తిరిగినారు, శుక్రవారం తిరిగినారంట. తిరిగితే నేను చెక్కలేదా? నాకేం తెలుసు, వస్తానే ఉన్నారు, తిరుగుతానే ఉన్నారు. మళ్ళీ ఆదివారం ఆ పొద్దు నేను అటు పోయినా, ఆమెను కనిపెట్టుకోని ఉంది. వాళ్ళ మాధవి ముందు దావ చూపించినాడు, ముందు కారు ముందు పోయింది. మళ్ళీ వీళ్ళు నలుగురు కోరికన్య పట్టుకున్నా, ఆమె నలుగురు పట్టుకొని దౌరుకొని వేసుకుంటున్నారు. వీళ్ళు బయట లేదు. బయట లేకనంటే ఆమెను పోయమ్మ పోనాయన నచ్చిన అచ్చ నోరు మూసేసినారు. ఏమి రాని పోయేదానికి వచ్చింది, నన్ను ఎందుకు వేసుకోమంటున్నావు అంటే నీ కోడలు తొలుపురమ్మనింది అని చెప్పినారు. చెప్పి ఒక రాసి అవతల వేసినారు. వేసిన పొద్దే ఒక లాయర్ వచ్చి అన్ని గుర్తులు వేపించుకొనినాడు. గుర్తులు వేపించుకొని పోయి మళ్ళా మంగళవారం ఆ పొద్దు మళ్ళా వచ్చి ఒక బిల్లలు ఒకటి ఎత్తుకొని వచ్చి అన్ని చేసి దౌర్జన్యంగా చేసి చెల్లు కమ్మలు నాకాడ ఒలి మీద ఏముంది అని పిక్కుని ఆమె సక్కపోయినాడు. ఈ ప్రకారం చేస్తా నా పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు. కంప్లైంట్ ఇచ్చినాం కదా ఇటు కిడ్నాప్ చేసినారని, నాకు న్యాయం చేయలేదు. ఎవరు చేయాలి న్యాయము? నన్ను నా పానం మీద ఇది ఉన్నది, నన్ను చంపితే ఎవరు దిక్కు? పోలీసు వాళ్ళకే ఇది కావాలి కదా. ఎవరు నాకు లేరు, నేను ఒక్కదాన్నే ఉందా. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ జోరుగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 బైక్లు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అణచివేత, దొంగతనాలు నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేత కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోవూరు, కావలి, 2 టౌన్, పొదలకూరు, కొడాపురం, అల్లూరు, కలిగిరి, కొడవలూరు, జలదంకి, ఎస్ఆర్పురం, చేజర్ల, దుత్తలూరు, ఉదయగిరి, కందుకూరు టౌన్ పరిధిలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీల పోలీసులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ లక్ష్యం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, చోరీ, సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్ని వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాటిని గుర్తించి స్వాధీనపరచుకోవడం అన్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉపేక్షించేది లేదన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు జడ్జి సిటీ రవికుమార్, టీడీపీ నేత బోండా ఉమా వేరువేరుగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల బోండా ఉమా మాట్లాడుతూ 4వ తేదీన ప్రజాప్రభుత్వం రాబోతుందని, సర్వేలు కూటమికే అనుకూలంగా ఉందని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి వారిని వాడుకున్నారని, ముఖ్యమంత్రి చైర్మన్ భక్తితో వ్యవహరించలేదని, రాజకీయంగానే ఉపయోగించుకున్నారని, ముఖ్యమంత్రి 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదని బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి, అలాగే తెలుగుదేశం, అలాగే మిగిలినటువంటి కూటమికి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారిని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించరు. అది ఘోర పాపం. అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. వర్షం కారణంగా కాకినాడ నగరం ముప్పుకు గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడలో వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ముప్పుకు గురికాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మే నెలలో కాలువలో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మేజర్ డ్రైవింగ్లో పూడిక తీత పనుల వలన ముప్పు బారి నుండి తప్పించుకోవడం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు రోడ్డు మీద లేకుండా డ్రైన్లోకి వెళ్లడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మధ్యాహ్నం పడినటువంటి వర్షం గురించి అని చెప్పి కాకినాడలో కొంత లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిన మాట వాస్తవమే. కానీ కింద సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ మే నెలలో మొదటి నుంచే మనం తీసుకున్నటువంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా దగ్గర వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం అరికట్టగలిగాం. వర్షం పడినటువంటి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా అది రిసీడ్ అయిపోవడం జరిగింది. కాబట్టి టెంపరీగా 1 గంట, గంటన్నరతో పాటు కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు అది కొంత సంధిలో ఉండడం అనేది సహజం. కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రైవ్ పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగటం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతేనో అటువంటి వాటిని డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, లేదా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా దయచేసి డ్రైన్స్లో వేయొద్దు. వాటినన్నింటిని కూడా మీరు డస్ట్బిన్స్లో కానీ వేసినట్టుంటే వాటన్నింటిని కలెక్ట్ చేసి ప్రత్యేకంగా వాటిని డిస్టార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని ప్రాపర్గా మనం వేరేగా సెక్యూర్ చేసి వాటన్నింటిని కూడా మన కార్పొరేషన్కి ఇస్తే దాని ద్వారా ఈ ముంపు అనేది ఎక్కడైతే మన సిల్ట్ క్లియరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అడ్డుకోవడం ద్వారా ముంపును పడేటటువంటి ప్రమాదాన్ని కూడా మనం తప్పించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించాల్సిందిగా కాకినాడ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. జనరల్ ఎలక్షన్కి సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా ఏవైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా JNTU సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ లొకేట్ చేయడం జరిగింది. అవి నిన్న సాయంత్రం వర్షం పడినప్పటికీ కూడా ముందుగా తీసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం ముందుగా తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి లీకేజ్ కానీ ఎక్కడ ఏమీ లేదు. కంప్లీట్గా అది వర్షం పడుతుండగానే మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ కారిడార్లో కానివ్వండి, లేదా కిటికీల వద్ద కానివ్వండి, ముందే కట్టినటువంటి వాల్స్తో పాటు వాటి మీద కూడా మన
ఏదైతే 19 mm షీట్ వేయడం ఉందో కూడా దాని మీద తాపాలి షీట్ కూడా కంప్లీట్గా వేసి కవర్ చేయడం వల్ల నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కడ ఏం లేదు. కంప్లీట్గా నేనే పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశాను. ప్రతి దగ్గర ROs కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి లీకేజెస్ లేదు. దాని గురించి ఎవరు ఎటువంటి అనుమానాలు కానీ ఆందోళన కానీ పడాల్సిన పని లేదు. సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు స్మరించుకోదగిన వ్యక్తి అని కాపు నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నెడి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగు జాతి సదా స్మరించుకోదగిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు అని కాపు నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నెడి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ PR కాలేజ్ సెంటర్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాపు సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సంఘ సంస్కర్త. ఆయన పేరు మీద రంగరాయ మెడికల్ కాలేజీలో అనాథ పిల్లలందరికీ కూడా శరణాలయం కట్టించారు. అలాగే మన అన్ని చోట్ల కూడా మన పిఆర్ కాలేజీలోను అలాగనే మన పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. మద్రాసులో ఆయన ప్రొఫెసర్గా చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. తదుపరి ఆయన ఎన్నో సంస్కారం చేసి ఆడవారిని విడోస్ని ఖాళీగా కాకుండా వాళ్ళకు కూడా మ్యారేజ్ చెయ్యాలి అనేటువంటి గొప్ప సంస్కర్త. ఆయనకి ఎన్నో బిరుదు వచ్చేది. మద్రాసు మన పిఆర్ కాలేజీలో 14 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా కూడా చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. ఆయన లేని లోటు మనందరికీ చాలా చూసినాం. కాబట్టి జోహార్ జోహార్. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 85వ వర్ధంతి సందర్భంగా మరి వారి యొక్క కాంస్య విగ్రహానికి నివాళులర్పించడానికి ఆంధ్ర కాపు సద్భావనా సంఘం తరఫున గౌరవ అధ్యక్షులు శ్రీ బసవ ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు సేత్ మాధవరావు, ఇతర సభ్యులందరూ సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. 1900వ శతాబ్దం చివరి రోజుల్లో దేశ రాజకీయాల్లో దాస్యం, అలాగే సాంఘిక మరి దురాచారాలు ఏదైతే ఉన్నాయో, మహిళలకి విద్యా అవకాశాలు లేకపోవడం, అలాగే భర్త చనిపోతే వారిని కూడా మరి దహన సంస్కారం చేయటం, వితంతువులకి వివాహం అనేది లేకుండా చేయటం, అంటరానితనం, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి ఉద్యమాల నుంచి ఎవరైనా ఒకరు వస్తారు అనే ఆలోచన వచ్చిన రోజుల్లో సంఘ సంస్కర్తలు, అలాగే బ్రహ్మ సమాజం, వసుదైక కుటుంబం యొక్క విలువలతో కూడుకున్న వసుదైక కుటుంబం, అటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒకరైతే, రెండో వ్యక్తి మన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తెలంగాణ నాయుడు కుటుంబంలో 1862వ సంవత్సరంలో మచిలీపట్నంలో జన్మించి, వారి తండ్రి గారు బ్రిటిష్ వారి దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటే వీరు వివిధ ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మరి విద్య నేర్చుకోవడం, చదువుకోవడం, అలాగే మద్రాస్ యూనివర్సిటీకి ఉపకులాపతిగా మరి వారు జాయిన్ అవడం, అలాగే 1884లో మరి వారు BA చదువుతున్నప్పుడు మ్యారేజ్ అవడం, తర్వాత 89లో వారి భార్య కూడా మరి వారి కాలం చేయడం, ఇవన్నీ పరిగణలో తీసుకుని ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మరి వెంకటరత్నం నాయుడు గారు మహిళలకి ఏదైనా చెయ్యాలి, సంఘ సంస్కరణలు చెయ్యాలి అనే ఉద్దేశంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆలోచనతో మరి రావడం జరిగింది. అలాగే మన కాకినాడ వరకు వారు చేసిన సేవలు మరువలేనివి. 1904వ సంవత్సరంలో PR కాలేజీకి మరి ప్రిన్సిపల్ గా రావడం, 1911లో కాకినాడ నగరంలో మహిళలకు చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఇటువంటి వ్యక్తి 1923వ సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు శాసనసభ సభ్యునిగా మరి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనే దాన్ని స్థాపించి ఎంతో మందికి కూడా విద్యాదానం చేసినటువంటి వ్యక్తి. ఈయన ఏం చేసినా, ఎంత సంపాదించినా కొంతవరకు ఆయన ఉపయోగించుకుని మిగతాదంతా కూడా పేద పిల్లల యొక్క చదువులకి, మహిళల యొక్క స్వయం అభివృద్ధి కోసం మరి పాటుపడిన వ్యక్తి మన
కాపు నాయకుడైనటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారని చెప్పడానికి మనం గర్వించి, ఇటువంటి వ్యక్తి మన నుంచి దూరమైనా సరే వారి ఆశయాలకి మరి కాకినాడ ప్రాంతంలో తిరిగి మరి జీవించినటువంటి వ్యక్తి 1904 నుంచి 1925 వరకు కూడా మరి కాకినాడలో నివసించినటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే పిఆర్ కాలేజీ వ్యవస్థాపకులు, అలాగే వీరి సోదరుడు రఘుపతి వెంకయ్య గారు సినిమా డిస్ట్రిబ్యూటరు, ఫిలిం మేకరు, ఎగ్జిబిటర్ అయినటువంటి ఈయన కూడా మరి ఎన్నో తెలుగు చలనచిత్రాలను మరి చేయటం, అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని మరి ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించి అనేక సంవత్సరాల నుంచి పురస్కారాలు అందజేస్తూ ఉంది. అటువంటి వ్యక్తి మనవాడైనందుకు మనం అందరూ గర్వించదగ్గగా ఉండాలి. అలాగే 85వ వర్ధంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏటుకూరు నగరంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. మెడికల్ క్యాంప్ కి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మెడికల్ క్యాంప్ కి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ప్రజలందరికీ అన్ని టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏటుకూరు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఏటుకూరు, బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అన్ని విభాగాలు చెందిన డాక్టర్లు కూడా ఉన్నారు. ఇట్లానే అత్యాధునిక పరికరాలతోటి కూడినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, అలానే పేద ప్రజలకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రతి పేద గ్రామాలు ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళేసి గ్రామ ప్రజలకి ఈ హాస్పిటల్ గురించి, అక్కడ ఉన్నటువంటి సేవలు ఉన్న డాక్టర్ల గురించి ప్రమోట్ చేస్తూ, అలానే పేద ప్రజలకి ఇటువంటి ఏదైతే ఈ రోజున వైద్య వృత్తి చాలా ఖర్చుతో కూడింది కాబట్టి పేదలు కొంతమంది, చాలా మంది పేదలు ఈ రోజున ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో వాళ్ళ గ్రామంలోకి వచ్చి సర్వీస్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఊరట కలిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రైమ్ హాస్పిటల్ వారు ఈ రోజున ఏటుకూరి గ్రామం యొక్క పెద్దలందరూ కూడా, అలానే గురా సీతారామయ్య గారు, రాము గారు, మరి కార్పొరేటర్ వాసు గారు, మన అమర్ గారు, పెద్దలందరూ కూడా, ఇంకా ఉన్న పెద్దలందరూ కూడా, వాళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే మన గ్రామంలో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవడానికి వచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ప్రతి స్పెషాలిటీ డాక్టర్ గారు వచ్చేసి మనకు సేవలు అందించడంతో పాటు వ్యాధి నిర్ధారణ అయింది. ఎందుకంటే ఈ రోజుల్లో పేద ప్రజలకి వాళ్ళకి వ్యాధి బాగా ముదిరేదాకా కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే సహజంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లం అనుకుంటారు. ఈ సర్వీస్ వల్ల పేదలకు దగ్గరగా వచ్చేసి ఇటువంటి సర్వీస్ ఇవ్వటం వల్ల ముందు వ్యాధిని గ్రహిస్తారు. దానివల్ల మొదటి దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరి ప్యూరిఫై చేసుకోవచ్చు, వాళ్ళ క్యూర్ ఇమీడియట్గా జరిగిద్ది. కాబట్టి ఇటువంటి మంచిగా వాళ్ళకి వాళ్ళ జబ్బు ముందుగా తెలియటం, మొదటి దశలో తెలియటం వల్ల చాలా వరకు ప్యూరిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి, అలానే ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న జబ్బులు కూడా ఇక్కడే మరి వైద్యులు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈసీజీ పరికరాల ద్వారా మరి వాళ్ళకి ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున షుగరు, బీపీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి షుగరు, బీపీ కూడా వ్యాధి నిర్ధారణ మరి ఫ్రీగా చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఏటుకూరి, బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, ఎంతటి వారినైనా క్షమించేది లేదు. కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలతో సిద్ధం. భీమవరంలో జిల్లా ఎస్పీ అజిత్ ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్.
11.11 ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్, ప్రజలకు కార్పొరేట్ వైద్యం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.